ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నా ఆప్షనల్ మ్యాథమెటిక్స్ అండి. సో మ్యాథమెటిక్స్ నాకు ముందు నుంచి సాల్వ్ చేయడం ఇంట్రెస్ట్. నేను ఆప్షనల్స్ లిస్ట్ చూసేటప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ ఇలా అండ్ ఆల్సో హిస్టరీ, జాగ్రఫీ ఇలా 3-4 ఆప్షనల్స్ అనుకున్నాను. క్వశ్చన్ పేపర్స్ తీస్తున్నప్పుడు, సిలబస్ తీస్తున్నప్పుడు మ్యాథ్స్ నాకు ఫాస్ట్గా అర్థమవుతుంది, చేయగలుగుతున్నాను. అండ్ మ్యాథ్స్ నాకు బాగా చేయడం కూడా ఇంట్రెస్టే. అండ్ కరెక్ట్గా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ముందు ఇయర్ టాపర్స్ మంచి స్కోర్స్ వచ్చాయి. అండ్ ఆ ఇయర్ 2018లో ర్యాంక్ 1, ర్యాంక్ 7, ర్యాంక్ 10 ఇలా వెరీ గుడ్ స్కోర్స్తో మ్యాథ్స్తో బయటకు వచ్చేసరికి ఖచ్చితంగా నేను మ్యాథ్సే తీసుకోవాలి ఇంకా, ఎందుకంటే ర్యాంకులు కూడా వస్తున్నాయి, మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంది మార్కెట్లో. సో ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్తో నేను మ్యాథ్స్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయాను. అండ్ ఎవరైనా కానీ ఇన్ జనరల్ అదర్ పీపుల్ కూడా ఎవరైనా ఆప్షనల్ డిసైడ్ చేసుకోవాలన్నప్పుడు ఆప్షనల్ అనేది ఇట్ విల్ డిసైడ్ వెదర్ యూ విల్ క్లియర్ ద ఎగ్జామ్ ఆర్ నాట్, యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. సో ఆప్షనల్లో చాలా తక్కువ మార్కులు వస్తే ఎగ్జామ్ క్లియర్ చేయడం చాలా కష్టమైపోద్ది. సో ఆప్షనల్లో మనకి సూట్ అయ్యే ఆప్షనల్ ఏంది అనేది వెంటనే తెలియకపోవచ్చు. సో ఇప్పుడు మ్యాథ్స్ లాంటివి చేయగలమా లేదా అనేది కొంచెం జనరల్గా అర్థమైపోద్ది. అంటే సాల్వ్ చేసే అబిలిటీ ఉందా లేదా అన్నది భయం ఉండొచ్చు. ఆ ఎక్కువ భయం పెట్టుకున్నా కానీ మనం సాల్వ్ చేసి ఎగ్జామ్ రాయలేము. సో మనము కంఫర్టబుల్గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కొన్ని ఆప్షనల్స్ షార్ట్ లిస్ట్ చేసుకొని వాటి సిలబస్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి, యాక్చువల్లీ యూట్యూబ్లో చాలా రకరకాల ఇన్స్టిట్యూట్స్ కానీ టాపర్స్ కానీ ఆప్షనల్ గురించి ఇంట్రొడక్షన్ వీడియోలు ఉంటాయి మనకి. ఆ సిలబస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, దీనికి ఇంత చదవాలి, ఇలాగా ఇంట్రొడక్టరీ సెషన్స్ చాలా దొరుకుతాయి. ఆంథ్రోపాలజీ అవ్వచ్చు, సోషాలజీ అవ్వచ్చు, పిఎస్ఐఆర్ అవ్వచ్చు, జాగ్రఫీ అవ్వచ్చు. సో ఇలాంటి ఆప్షనల్స్కి మీరు సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు ఒక 1 or 2 సెషన్స్ ఇలాంటి యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతాయి, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. సో కానీ ఆ సెషన్స్ చూశాక మనకు ఒక లెవెల్ ఆఫ్ క్లారిటీ వస్తుంది, అరే ఇది నేను చేయగలను, ఇది నాకు వల్ల కాదు అని ఒక కొంచెం అండర్స్టాండింగ్ వస్తుంది. సో దీని తర్వాత ఏదన్నా బుక్ తీసుకొని అలానే ఏదైనా ఫ్రీ క్లాసెస్ లాంటివి తీసుకొని ఒక 2 weeks చదివి ట్రై చేస్తే అప్పుడు మనకి ప్రోగ్రెస్ కానీ అండర్స్టాండింగ్ కానీ ఇంప్రూవ్ అవుతుంది అనిపిస్తే బాగానే ఉంటే వీ కెన్ కంటిన్యూ విత్ దట్ ఆప్షనల్. లేదు నాకు అర్థం అవ్వట్లేదు అంటే మేబీ ఆప్షనల్ చేంజ్ చేసుకోవచ్చేమో అని నేను అంటాను.